ఆచి చికెన్ మసాలా. గులాబీ పార్టీని రిపేర్ చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారా? ప్రధాని మోదీ తెలంగాణ టూర్ తర్వాత కారు పార్టీ సంస్థాగత నిర్మాణం పైన కేసీఆర్ దృష్టి సారించారా? ఇన్నాళ్లుగా వాయిదా పడ్డ సభ్యత్వ నమోదు, పార్టీ ఇన్ఛార్జ్, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలను ఒకేసారి భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారా? ఈసారి పార్టీ పదవుల్లో విధేయులకే కీలక పదవులు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారా? మరి పార్టీ పదవులు ఎవరెవరికి దక్కబోతున్నాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీని వరుస ఓటములు వెంటాడుతున్నాయి. 2023 ఎన్నికల తర్వాత అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసింది. ఒక్కటంటే ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా గులాబీ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఆ తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం అధికార కాంగ్రెస్ చేతిలో కారు పార్టీ అడ్రస్ గల్లంతయ్యింది. ఇక డిసెంబర్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుకున్న దానికంటే ఎక్కువగానే గెలుచుకోగలిగింది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీకి చేదు ఫలితాలను మిగిల్చాయి. 30 స్థానాలకు పైగా గెలుచుకుంటామని భావించిన సాధ్యం కాలేదు. అయితే ఓటమికి గల కారణాలను విశ్లేషించడంలో మాత్రం గులాబీ పార్టీ హైకమాండ్ మరచిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణంపై కారు పార్టీ పెద్దలు దృష్టి పెట్టకపోవడంపై నేతలు చర్చించుకుంటున్నారు. గతంలో కమిటీలు వేస్తామని, మెంబర్షిప్ డ్రైవ్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పినా ఇంకా దానిపై పార్టీ దృష్టి పెట్టడం లేదని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారు. అయితే ప్రధాని మోదీ టూర్తో రంగంలోకి దిగిన కేసీఆర్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారని తెలుస్తోంది. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనతో తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరిగింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు అప్రమత్తమయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రంగంలోకి దిగారు. ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం. ఇప్పటికే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కమిటీ, ప్రధాన కార్యదర్శులు, శాసన మండలి, శాసన సభాపక్షాల ఉప నాయకులు పాల్గొనాలని పార్టీ సమాచారం ఇచ్చింది. పార్టీ బలోపేతంపై చర్చించడానికి ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తున్నామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అయితే తెలంగాణలో బీజేపీ వ్యూహాలు, ప్రధాని మోదీ పర్యటన తర్వాత జరగబోయే పరిణామాలపైనే పార్టీ నేతలతో కేసీఆర్ చర్చిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశంలోనే పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీ ఇన్ఛార్జీల నియామకం పైన నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేస్తారట. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు తేదీని సైతం ప్రకటించబోతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. కింది స్థాయి నుంచి కమిటీలు వేసి బీఆర్ఎస్ కార్యకర్తలను యాక్టివ్ చేసే పనిలో నిమగ్నమయ్యే అంశాలు చర్చించే అవకాశం ఉందని కొందరు గులాబీ నేతలు అనుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వం పనితీరును గులాబీ బాస్ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ పాలన తీరుపై గులాబీ బాస్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రేవంత్ రెడ్డి చేతుల్లో పెడితే పాలనను గాలికి వదిలేశారని మండిపడుతున్నారట. అయితే కొత్త ప్రభుత్వానికి కొద్ది రోజులు అవకాశం ఇవ్వాలని భావించిన కేసీఆర్ ఇలాగే వదిలేస్తే రాష్ట్రం మరింత వెనకబడే ప్రమాదం ఉందని భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు పార్టీని మరింత బలోపేతం చేస్తూనే రాష్ట్ర స్థాయి కమిటీలు, పార్టీ ఇన్ఛార్జీల నియామకం పైన క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. అయితే ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉండగానే పార్టీకి ఇన్ఛార్జీలను నియమించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో సీట్ల గొడవలు ఉండవని భావిస్తున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ ఓడిందనే భావనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లాంటి నేతలు 20 నుంచి 30 మంది కొత్త వారికి అవకాశం ఇవ్వాలని సూచించినా పట్టించుకోలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం గెలుపు గుర్రాలకి ఇన్ఛార్జ్ పదవులు కట్టబెట్టి టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
ఎన్నికలకు 2 ఏళ్ల ముందుగానే బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. అయితే పార్టీలో పదవుల పంపకాల్లో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ ను గద్దె దింపేందుకు తాము రెడీగా ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. 2029లో బీజేపీకి అధికారంలోకి వస్తామని సంకేతాలు పంపించారు. అయితే మోదీ ప్రకటనతో గులాబీ బాస్ అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి మరింత డ్యామేజ్ ఖాయమని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే తాను నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. ఇన్నాళ్ళు పార్టీలో భర్తీ చేయని పోస్టులన్నీ భర్తీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే ప్రధాని మోదీ వ్యూహాలకు కేసీఆర్ ఎలా చెక్ పెడతారు, కాంగ్రెస్ పార్టీని ఎలా కట్టడి చేసి అధికారంలోకి వస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.